మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలయ్యా, అందరికి వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కనుక తల్లుల దినోత్సవం, మదర్స్ డే. అందుకని ఇక్కడున్న తల్లులందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి, కృప కలిగిన దేవుడు రానున్న దినాలలో గొప్ప ప్రయోజనకరమైన తల్లులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఈ తల్లులు దినోత్సవం అంటే మదర్స్ డే రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక అమెరికా దేశంలో ఆయిన్ రీప్స్ జాయిస్ అనే ఒక వ్యక్తి అమెరికా దేశంలో ఒక భయంకరమైన ప్రపంచ యుద్ధం అక్కడ జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు. చాలామందికి కాళ్ళు చేతులు అని ఇరిగిపోయాయి, కుంటోళ్ళు అయిపోయారు. భయంకరమైన మరి చెవిటి వాళ్ళలాగా గుడ్డి వాళ్ళలాగా రకరకాలుగా మారిపోయారు ప్రజలు. వాళ్ళందరికీ ఈ తల్లిగారు ఉండి ప్రతిరోజు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేస్తా, వాళ్ళ గాయాలు తుడుస్తా, ప్రతిరోజు వాళ్ళ గాయాలకు మందేస్తా, ప్రతిరోజు ఒక తల్లిగా ప్రతిరోజు వెళ్ళి చేస్తూ ఉంది. అలా గాయాలు తొడవడమే కాదు, ప్రతిరోజు ఆమె ప్రార్థన చేస్తుందట. ఏంటంటే, అయ్యా, మా దేశంలో, మా ప్రపంచ దేశంలో మరలా ఇలాంటి యుద్ధాలు జరగకూడదు, ఇలాంటి పరిస్థితులు మా ప్రజలకు రాకూడదు అని ఏడుస్తా, ఒక పక్క వాళ్ళకి పరిచర్య చేస్తా, దేశంలో శాంతి కలగాలి అని దేశ శాంతి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంది. అయితే 1905వ సంవత్సరంలో ఆ తల్లిగారు చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత తన కుమార్తె అన్నా జార్సిస్ అనే తన కుమార్తె, మా తల్లి చాలా గొప్పది, అందరి తల్లు లాంటి తల్లి కాదు మా తల్లి, ఆమె ఒక ప్రత్యేకమైంది, ఎందుకంటే ఎంతోమంది గాయాలను ఆమె కట్టింది, ప్రతిరోజు దేశంలో శాంతి కలగాలి అని ఎంతో ప్రోత్సాహకరంగా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రార్థన చేస్తా, ఓ మంచి భక్తి కలిగిన తల్లి నా తల్లి. అలాంటి తల్లిని, అంత మేలు చేసిన తల్లి అంత సామాన్యంగా మర్చిపోకూడదు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు గుర్తుపెట్టుకోవడమే కాదు, మా హృదయాలలో ఎప్పుడు ఒక స్థిరముగా ఉండిపోవాలి అని సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే మా తల్లిని మేము జ్ఞాపకం చేసుకోవాలని ఒక చిన్న తల్లి ఆమె గురించిన ఒక పండుగలాగా చేసుకోవాలని ఆశపడుతూ ఉంది. చాలా రోజులు, చాలా సంవత్సరాలుగా యుద్ధం చేసింది ప్రజలతో. మా తల్లి పండుగ చేసుకోవాలి, ఒకరోజు నియమించండి, ఆమె ఎంతోమందికి మేలు చేసింది కదంటే అప్పటికి చాలామంది ఎవరు ఒప్పుకోలేదు. కొంతమంది ఒప్పుకోవడం వల్ల ఆ కొంతమంది ద్వారా మొట్టమొదటిగా మెథడిస్ట్ చర్చిలో ఈ తల్లి పండుగ చేసుకుంది సంతోషంగా. అలాగే కాదు, ఇది బహిరంగంగా జరగలేదు, ఇంకా బహిరంగంగా జరగాలి, ప్రతి సంవత్సరం జరగాలి, ప్రభుత్వం కూడా మా తల్లి కొరకు ఒక దినాన్ని ప్రత్యేకించాలి అని ప్రభుత్వంతో పోరాడినప్పుడు చూడండి, 1908వ సంవత్సరంలో మెథడిస్ట్ చర్చిలో ఒక చిన్న పండగలాగా తల్లి గురించి చేసింది. ఇక పోరాడడం వల్ల 1914వ సంవత్సరంలో మే నెల, ప్రతి సంవత్సరం మే నెల 2వ వారంలో మదర్స్ డే
తల్లుల దినోత్సవం పెట్టుకోవచ్చు అని అక్కడున్నటువంటి ప్రభుత్వం ఈ తల్లుల దినోత్సవాన్ని జరిపించుకోవచ్చని వాళ్ళు ముద్ర వేసి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరమైనా రాని ఆ సంవత్సరం మే నెలలో 2వ వారం తారీఖు అని కాదు, మే నెల 2వ వారంలో ఖచ్చితంగా ఈ తల్లుల పండుగ చేసుకుండని వాళ్ళు ప్రభుత్వం ద్వారా నియమించబడింది. అందుకని మరి మదర్స్ డే జరగడం జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఒక తల్లి త్యాగం వల్ల కలిగినటువంటి తల్లుల దినోత్సవం. అందుకని తల్లులుగా ఉన్న మీరందరికీ నా దేవుని కృప తోడుగా ఉండి తల్లులుగా ఉన్న మిమ్మల్ని నా ప్రభు నిండారులుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తల్లుల గురించి క్లుప్త సందేశం చెప్తాను. కేవలం తల్లుల గురించి ఒక చిన్న విషయాలు బైబిల్లో నేను మీకు తెలియపరచాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడడం జరిగింది. అందరూ బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరిచి చూడండి. 113వ కీర్తన భాగం, 113వ కీర్తన భాగం 9వ వచనాన్ని ఒకరు చదువుతారు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, చూడండి, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా దేవుని కనపడతాం. గట్టిగా హల్లెలూయా. దేవుడు తల్లులను నియమించడానికి కారణం ఏంటి అంటే సంతోషము గల తల్లిగాను దేవుడు చేశాడు. దేవుడు ఎందుకు ఒక తల్లిని ఒక కుటుంబంలో నియమించారు అంటే ఆ తల్లి ద్వారా కుటుంబము సంతోషదాయకముగా మార్చబడాలి. తల్లి అంటేనే సంతోషానికి ఒక కారణం. అందుకని అలాంటి తల్లులను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, తల్లుల ద్వారా ఎంతో సంతోషము బైబిల్లో ఉందని చక్కగా బైబిల్ చెప్తుంది. కొంతమంది తల్లులు తన కుటుంబానికి సంతోషంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను చెప్పే బైబిల్లో ఉంటున్న తల్లులు కుటుంబానికి, సంఘానికి, ప్రాంతానికి ఎంతో దీవెనకరముగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి నేను చెప్తాను. బైబిల్లో హేరోదు, కరెక్టేనా? ఓకే. హేరోదు తన భార్య ఉంది. ఆమె చేసిన పని ఏంటంటే యోహాను తల కావాలి అని తన కుమార్తెకి నేర్పిస్తూ ఉందట. తల్లి ఏమి నేర్పిస్తుందట? తల కావాలి. అయ్యా, అమ్మ కుమార్తె ఎటురా, నీకు వెండి బంగారాలు కావాలా? అయ్యొద్దు నీకు. లేకపోతే నీకు పేరు సంపాదించుకో, అదొద్దు. నీకు కావాల్సింది ఏంటంటే ఇదిగో మనకు శత్రువు ఒకడు ఉన్నాడు యోహాను, అతని తలడుగో అని తన కుమార్తెకి ఏం నేర్పిస్తుందంటే శత్రుత్వం, బాధపరిచే అనుభవం, ఏమండి క్రూరత్వం, మృగత్వం, ఇలాంటి నీచమైన, దుర్నీతిమైన, అపసహరమైన, వ్యర్థమైన, పనికిరాని విషయాలని తన పిల్లలకు నేర్పిస్తుంది ఒక తల్లి. చూడండి, ఆ తల్లి వల్ల తన కుమార్తె ఏమీ బాగుపడలా. ఆ తల్లి వల్ల తన కుమార్తె ఏమి ముందుకు తీసుకోబోలేదు తన జీవితాన్ని. ఎందుకంటే ఈ రోజున చాలామంది తల్లులు కూడా పిల్లలకి నేర్పించకుండా నేర్పించకూడని నేర్పించడం వల్లే పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్నాయి. పిల్లల జీవితాలు పతనమైపోతున్నాయి. పిల్లల జీవితాలు ముందుకి సాగకుండా అక్కడికక్కడే దిగజారిపోవడానికి కారణం శత్రుత్వాలు, బాధపరిచే అనుభవాలు. నిన్ను గాయపరిచారు పలానా వ్యక్తి, ఆ కుటుంబం నాకు మేలు చేయలేదు, ఆ తండ్రి నాకు మేలు చేయలేదు, పలానా వ్యక్తి మనకు శత్రువు అమ్మా, పలానన్న మనకు శత్రువు అమ్మా, అతనితో నువ్వు పలకొద్దు, అతని మంచి చెట్లకి వెళ్ళొద్దు, అతని కుటుంబం జోలి నీకు అనవసరము, వీళ్ళు మన బంధువులు, వాళ్ళు మన బంధువులు కాదు అని కొన్ని నేర్పించకూడని విషయాలు నేర్పించడం వల్ల తన కుమార్తె జీవితం పాడైపోయింది. అయితే ఇప్పుడు నేను బైబిల్లో కొందరి తల్లుల గురించి చెప్తాను. అందరు తల్లులు ఒకరు కాదు, కానీ తల్లులకు ఉండే గుణాలు బైబిల్లో చాలా గొప్పగా దేవుడు వర్ణించాడు. చూడండి, యేషయా ప్రవచన గ్రంథం 66వ వచనంలో 66వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. రైట్ కదా? ఎందుకు అంటే తల్లి ప్రేమ చాలా గొప్పది.
చాలా విశాలమైనది, చాలా ప్రేమ కలిగింది. అంత ప్రేమ కలిగిన ఆ తల్లిని దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఇంకా మధురమైంది. కానీ ఆయన స్థానం లేదా ఆయన ప్రేమని ఎవరితో పోల్చుకోవడానికి ఇష్టపడ్డాడంటే తల్లితో పోల్చడానికి ఇష్టపడ్డాడు. తల్లితో ఆ ప్రేమను పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. లేదా తల్లి ప్రేమ చాలా గొప్పది అని తెలియపరచడానికి దేవుడు ఆ పదాన్ని అక్కడ పరిశుద్ధాత్మని ద్వారా రాయించడం జరిగింది. ఓకేనమ్మా? ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? చూడండి, ఇదంతా ఒక విషయం. అందుకని తల్లులకు దేవుడు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదముతో కూడిన జీవితాలను ఇచ్చాడు. కొందరు తల్లులు వారి జీవితాలని త్యాగం చేసుకొని తన పిల్లల్ని ప్రయోజకులకరంగా ఒక మంచి స్థితిలోకి పెంచడానికి తల్లులు ఇష్టపడ్డారు. అలాంటి తల్లుల గురించి ఒక 3 తల్లుల గురించి చెప్పి నేను క్లుప్తంగా ముగిచ్చేస్తాను. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపడతాం. గట్టిగా హల్లెలూయా. నిర్గమకాండం 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం. అమ్రాము చూడండి, అమ్రాము, యాకేబేదు వీళ్ళిద్దరికి 3 పిల్లలు పుట్టారు. ఒక అతని పేరు అహరోను, రెండో వ్యక్తి పేరు మిరియాము, మూడో వ్యక్తి పేరు మోషే. వీళ్ళ 3 దేవుడు ఈ సంతతికి అనుగ్రహించారు. అయితే ఈ మోషేని ఈ తల్లిగారు ఎలా పెంచుతున్నారు అంటే బైబిల్లో ఆమె చరిత్ర ఎక్కువగా రాయబడలేదు. కానీ వ్యాఖ్యానకర్తలు మాత్రం ఆమె చరిత్రని చాలా క్లుప్తంగా వివరించారు. యెకోబేదు తన జీవితంలో ఈ తల్లిని లేదా ఆ పిల్లల్ని చాలా ఇష్టముగా, చాలా సంతోషదాయకముగా పెంచుకుంటూ ఉంది. వాళ్ళ చరిత్ర మీకు అర్థమవటానికి కొంచెం నేను ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వీళ్ళ గురించి రాయబడతాయి. మీరు ఇంటికి వెళ్ళినాక చాలా శ్రద్ధగా చదవండి. అయితే యాకోబు సంతతి అంటే అప్పటికి ఏశావు సంతతి అయిపోయింది. వాళ్ళ చరిత్ర ముగించబడిన తర్వాత యాకోబు వంశవళి ప్రారంభమైంది. యాకోబు వంశవళి ఇంచుమించుగా 70 మందితో ప్రారంభమైంది. ఆ 70 మందితో ప్రారంభమైన వంశం రాను రాను లక్షల మంది పైగా ప్రబలుతూ ఉన్నారని బైబిల్లో రాయబడింది. వాళ్ళు విస్తరించబడుతూ ఉంటే అక్కడున్నటువంటి రాజు చూచి, ఏంట్రో బాబు, ఈ ప్రజలు ఎంతగా విస్తరించబడిపోతున్నారు, ఎంతగా ప్రబలుతున్నారని అసూయపడ్డారని 1వ అధ్యాయంలో మన కిందకు వస్తే మనకు అర్థమవుతాయి ఆ చరిత్ర అంతా. చాలా వ్యసనపడ్డాడట. వ్యసనపడ్డమే కాదు, ఎలాగైనా సరే వీరు వంశవళి ఆపేయాలి, వీళ్ళు ఇంతగా విస్తరించబడకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ ఫరో ఆలోచించాడు. అసలు అంత దుర్మార్గమైన ఆలోచన ఫరోకి ఎలా వచ్చింది అంటే, కొన్ని సంవత్సరాల నుంచి ఆ దేశంలో ఒక నినాదం వినబడుతుంది. అదేంటంటే, ఇంచుమించుగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన వెట్టి సేకరి చేస్తూ కఠినముగా బానిసత్వపు కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళ మనస్సులు అంత కష్టపడుతున్నా, అంత వెట్టి సాగిరి చేస్తున్నా, అంత ప్రయాసపడుతున్నా వాళ్ళు ఇష్టంగా కష్టపడుతూ ఉన్నారట. వాళ్ళు కష్టపడుతున్నా కానీ అది చాలా ఇష్టంగా పడుతూ ఉన్నారు. ఎందుకంత ఇష్టంగా పడుతున్నారు, ఎందుకంత కష్టంగా ఉన్న పనిని ఇష్టంగా చేస్తున్నారంటే వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచన అంటే తెలుసా, మనందరినీ విడిపించడానికి లేదా ఈ ఐగుప్తులో నుండి విడిపించడానికి ఒక విమోచకుడు పడతాడు. ఒక విమోచకుడిని దేవుడు మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. వాళ్ళు ఎక్కడి నుంచో రారు, మన గర్భాల్లో నుండి ఒక విమోచకుడు పుడతాడు. ఆ విమోచకుడు వల్ల మనందరము విమోచించబడుతాం అన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి
కష్టమైన ఇష్టంగా కష్టపడుతూ ఉన్నారు. అయితే ఆ సంగతి ఫరోకు తెలిసి, మరే వీళ్ళందరిని విడిపించడానికి ఒక విమోచకుడు పుడతాడట. అందుకని అసలుకి ఎందరైతే మగబిడ్డలు లేకపోతే ఎందరైతే తల్లులు పిల్లల్ని కంటూ ఉన్నారో, మొట్టమొదటిగా కంటున్నప్పుడు ఎవరైతే మగ పిల్లలుగా ఉన్నారో అలాంటి మగ పిల్లలందరినీ చంపేయండి అని అక్కడున్నటువంటి కొంతమంది మంత్రసానులకి ఆ విషయాలన్నీ చెప్పి ఆ మంత్రసాలని ఆ ఊరికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ ఊరిలో ఉంటున్నటువంటి మంత్రసానులందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని మగబిడ్డను చంపాలని చూస్తున్నారు, కానీ చంపలేక అందరినీ వదిలేశారు. సరే, ఆ చరిత్ర కొంచెం ముందుకు వస్తే అప్పుడు ఫరో ఉండి, మంత్రసానులారా ఎందుకు మీరు చంపలేదు? అయ్యా, వాళ్ళు ఎలాంటి స్త్రీలో తెలుసా? చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు, మనలాంటి వాళ్ళు కాదు, మనలాంటి అనాలోచనతో ఉండేవాళ్ళు కాదయ్యా. వాళ్ళకంటూ ఒక గురి ఉంది, వాళ్ళకంటూ ఒక దర్శనం ఉంది, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది, వాళ్ళకంటూ ఒక వేరుబాటు జీవితం ఉంది. వాళ్ళు మనతో ఉంటున్నా కానీ వాళ్ళ ఆలోచనలన్నీ చాలా వేరుగా ఉన్నాయి. అందుకని చాలా చురుకైన వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడుతున్నారయ్యా అని చెప్పడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకొస్తే ఈమె మగబిడ్డను అప్పటికే ఒక గర్భవతి అయింది. ఈ తల్లిగారు చక్కటి మగబిడ్డను కనింది. ఆ వ్యక్తి చిన్నగా పాలిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక అందరిని చంపేమని ఆ ఊరంతా తిరుగుతూ ఉన్నారు కదా. ఈ తల్లి ఒక చిన్న జమ్ము పెట్టిని తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో ఈ బిడ్డని పెట్టి అక్కడ ఒక నది పారుతూ ఉంటే ఆ నైలు నదిలో వదిలేసింది. వాళ్ళ అక్క మిరియాము చిన్నగా ఆ బిడ్డ పోతా నదిలో కొట్టుకుంటా పోతుంటే దూరంగా ఎక్కడి దాకా వెళ్తాడని మిరియాము చిన్నగా వెతుక్కుంటూ వాళ్ళ అక్క చిన్నగా వెళ్తా ఉంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఫరో కుమార్తె, ఆమెతో ఉన్న కొంతమంది సైనికులు అంటే ఆడపిల్లలు, వాళ్ళందరూ కూడా కొంతమంది స్నానం చేయడానికి ఆ నది దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అది చిన్నగా కొట్టుకుంటూ వస్తే అక్కడ చిన్న చెట్లు అవి ఉండడం వల్ల ఆ జమ్ము పెట్టేవాడు తగిలి ఆగిపోయింది. వెంటనే ఫరో కుమార్తె చూసి ఆ జమ్ము పెట్టిని తీసుకురమ్మన్నారు. తీసుకొని వచ్చింది. ఆ జమ్ము పెట్టి ఓపెన్ చేస్తే ఒక చక్కటి మగబిడ్డున్నాడు, ఎర్రగా తెల్లగా ఉన్నాడు. చపలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందుకని నీటిలో నుండి తీసింది కనుక ఆ బిడ్డ పేరు ఏమని పెట్టింది? మోషే అని పేరు పెట్టింది. మీరు ఇంటికి వెళ్ళిన చక్కగా చదవండి, మీకు అర్థమవుతాయి. ఆ మోషే అని పేరు పెట్టింది. మోషే అని పేరు పెట్టి ఇంటికి తీసుకుపోయింది. ఈ మిరియాము చిన్నగా వెతుక్కుంటూ ఫరో ఇంటికి వచ్చింది. అదే ఆ కుమార్తె దగ్గరికి వచ్చింది. వస్తూ ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, పెద్దగా ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు. వెంటనే ఆ కుమార్తెకి ఆ అమ్మాయికి అర్థం కాలేదు. అరే, ఈ బిడ్డ ఏడుస్తున్నాడే, అరే పాపం ఈ చిన్న బిడ్డ కదా, పాలు కొరకు ఏమైనా ఏడుస్తున్నాడేమో, నాకేమో ఇంకా పెళ్ళి కూడా కాలేదే, అయ్యో ఎట్లా అని ఎదురు చూస్తూ ఉంటే వెంటనే ఈ మిరియాము వచ్చి, అమ్మగారు మరి ఆ బిడ్డ ఏడుస్తున్నారు కదా, నేను ఆ హెబ్రీ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఒక పాలు ఇచ్చి ఒక తల్లిగారిని తీసుకొని వస్తాను, మరి ఆ బిడ్డకి పాలు ఇస్తూ ఉంటుంది, కొంచెం పెద్దోడు అవుతాడు, కొంచెం బాగానే ఉంటుంది, మీరు ఒక మాట చెప్తే తీసుకొని వస్తానమ్మంటే, అరే నువ్వు చెప్పిన ఆలోచన కూడా బాగానే ఉందమ్మాయి, సరిపోయి ఆ హెబ్రీ స్త్రీని ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నారు. ఇక వెంటనే ఈ మిరియం చిన్నగా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ అమ్మగారిని తీసుకొని వచ్చింది. స్తోత్రం చెప్పాక అక్కో ఒకసారి గట్టిగా చెప్పు, హల్లెలూయా. చిన్నగా ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటికి తీసుకుని వస్తే, అమ్మ ఈ బిడ్డకు పాలు ఇస్తావా? ఇస్తానయ్యా, నీకు నెలకు వచ్చిన ఎంత జీతం ఇస్తానని చెప్పింది. సరే అని అన్నారు, ఒప్పందం చేసుకున్నారు. ఆ బిడ్డను తీసుకుంది. ఇప్పుడు పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు పాలు ఇచ్చేటప్పుడు ఏమి నేర్పిస్తుందంటే ఆ తల్లి, నాయనా అరే నిన్ను ఎన్నో భయంకరమైన ఇబ్బందులు ఇక్కడ కలిగాయిరా, ఇన్ని ఇబ్బందులు కలిగిన ఎంత కష్టమైన, ఒకవేళ ఇదంతా చేసిన సంగతి వాళ్ళకి తెలిస్తే నిర్దాక్షిణంగా మమ్మల్ని చంపేస్తారు. ఆ సంగతి మాకు తెలిసినా త్యాగం చేసుకొని నేను ఇక్కడికి పంపించామయ్యా. పాలు తాపిస్తూ ఆ ఒడిలో పెట్టుకొని ఇప్పుడు ఆ తల్లి ఒడి ఏమైపోయింది చెప్పండి అందరూ? తల్లి ఒడి ఒక బడిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ బడిలో నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, నాయనా మన దేశం ఇది కాదు, మన ప్రాంతం ఇది కాదు, మనకంటూ ఒక దేశం ఉంది, అది కనాను. ఈ ఐగుప్తులో మనం ఉన్నాం.
ఈ ఐగుప్తులని మన జీవితాలు ఉండవు. ఈ భయంకరమైన వ్యక్తి షాకిర్లు కొంతకాలమే. మన దేశం కనాను అంటే పరలోకం. మన ఆలోచనలు పరలోకం వైపు ఉండాలి. ఈ లోకములో ఎన్నో సహవాసాలు ఉన్నాయి. ఈ లోకములో ఎన్నో భయంకరమైనటువంటి నష్టాలు, కష్టాలు, కన్నీరు, వేదనలు ఉన్నాయి. ఈ లోకములో ఎన్నో సుఖదుఖాలు ఉన్నాయి. ఈ లోకములో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఈ లోకములో ఎన్నో భయంకరమైన ఊబులు ఉన్నాయి. అయినను ఈ లోకపు ఊబులను పడద్దు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. నా కుమారుడా, ఇదిగో మనకొక కనాను ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి. అక్కడికి మనం వెళ్ళాలి. ఆ దర్శనముతో నువ్వు బతకాలి. ఆ విషయాలు నీ గుండెల్లో నాటబడాలి. దేని కొరకు నువ్వు బ్రతుకుతున్నావో, దేని కొరకు ఎంత కష్ట పరిస్థితుల్లో నేను నీకు పాలిస్తున్నానో, ఈ పాలుతో నేను ఎందుకు పెంచుతున్నానో నీకు తెలియాలి. నువ్వు ఎందుకు పెరుగుతున్నావో అది నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఫరో ఇంట్లో ఆ కుమార్తెకు పుట్టిన వైభవంగా, సంతోషంగా, ఐశ్వర్యాన్ని అనుభవించడానికి నువ్వు పుట్టట్లేదు. ఇక్కడ బ్రతకడానికి ఇక్కడ ఉన్నావు. కానీ నీ బ్రతుకంతా కనాను వైపే ఉండాలి. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడిందంటే, తల్లి ఉపదేశమును త్రోసివేయద్దు. తల్లి నీకు ఉపదేశం చేసేటప్పుడు, తల్లి నీకు మంచి చెప్పేటప్పుడు, తల్లి నీ మేలు కొరకు నీ జీవితాన్ని హెచ్చరించేటప్పుడు, అప్పుడు తల్లి నీకు చెప్పే మాటలను నీవు త్రోసివేయకూడదు. ఈ రోజున కుటుంబాలు పాడవడానికి, పిల్లలు పాడవడానికి, రక్త సంబంధికులు పాడైపోవడానికి, చిన్న వయసులోనే త్రాగుడు, గంజాయి, మత్తు పదార్థాలకి పిల్లలు బానిసలు అవడానికి కారణం ఏంటంటే తల్లి చెప్పిన మాటలు వినకపోవడం వల్ల, తల్లి మాటలను గౌరవించకపోవడం వల్ల. నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను, నాకు మెచ్చినట్లుగా నేను చేస్తాను, ఎవరు నువ్వు నాకు చెప్పేది అని తల్లి మాటను దూషించి, అపహాసించి, లెక్కలేనట్లుగా తిరిగి కుటుంబంలో ఓ భయంకరమైనటువంటి నరకపు కోపముగా అనుభవించడానికి కారణం తల్లి మాట పెడచవును పెట్టడం వల్ల. ఈరోజు పిల్లలకి సండే స్కూల్లో గడిచిన వారంలో ఒక సండే స్కూల్లో కంఠస్థ వాక్యం ఇచ్చారట. మా పిల్లోడు ఈ వారం అంతా చెప్తానే కూర్చున్నాడు. ఏంట్రా కంఠస్థ వాక్యం అంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం అంట. ఏమంది అక్కడ? తల్లి మాటను విననొల్లని వాడిని కళ్ళు ఏం పీకేస్తాయట? లోయకాకులు వచ్చి పీకేస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, తల్లి మాట వినకపోతే లోయకాకులు వచ్చి కళ్ళు పీకేస్తాయి. దేని కొరకు? ఎందుకు పీకేస్తాయి? నీ నడవడికలు సరి లేకపోవడం వల్ల సాతానుగాడు వచ్చి నీ జీవితాన్ని ఏలుబడి చేసి నీ కళ్ళకి గుడ్డితనం కలుగు చేస్తాడు. అది పీకేయడం అంటే. దేనికి సాదృశ్యమో తెలుసా? సాతానుగాడు నీ జీవితాన్ని, మనోనేత్రాల్ని గుడ్డితనం కలుగు చేసి సత్యాన్ని చూడనివ్వకుండా, మేలు కలిగేది చూడనివ్వకుండా, మంచి చెడ్డలు గుర్తుపట్టనివ్వకుండా, కీడు కోరేటట్లుగా, అపహాస్యాలు పాలయ్యేటట్లుగా, వ్యసనాలు పాలయ్యేటట్లుగా, నీ జీవితము చేదైపోయేటట్లుగా సాతానుగాడు దొంగిలిస్తాడు నీ కళ్ళను. జాగ్రత్త. ఈ తల్లి తన బిడ్డకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? ఉపదేశం. మంది ఈ ఊరు కాదు, మనం ఈ పాపపు దేశంలో ఉండము. మనకంటూ ఒక పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది, అది కనాను. ఈ రోజున ఆత్మీయంగా నడిపించబడుతున్న మన ప్రయాణం, లేకపోతే మన దర్శనం, మన నడవడిక, మన గమ్యం ఏంటో చెప్పనా? పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుండే నీ పిల్లోడికి నువ్వు ఉపదేశము చేయి. చిన్నప్పటి నుండే నీ పిల్లోడిని హెచ్చరించి బుద్ధి చెప్పి వాడిని సరిచేయి. అయ్యా నా మాట వినట్లేదయ్యా, వాడు నన్ను లెక్క చేయట్లేదయ్యా, వాడు ఇప్పుడే లెక్క చేయకపోతే ఇంక రేపటి దినం ఏం చేస్తాడు? అందుకే మాట వినని బిడ్డని బెత్తిము తగిలించే. ఏం కాదు, బెత్తిమతో సమాధానం చెప్పాలట. దేనికి? వాడి నడకలు తప్పిపోకుండా ఉండడానికి. అంటాడు,
సంఘంతో పౌలు ఏమంటాడు? మీ పిల్లల్ని బండకేసి కొట్టండి. దేనికి? నీ పిల్లల నడవడికలు సరిగ్గా ఉండడానికి. తల్లులారా, నీ బిడ్డకు నువ్వేమి నేర్పిస్తున్నావు? ప్రతిరోజు డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తున్నావు. అయ్యా నాకు అది కావాలంటే అది కొనిపిస్తున్నావు. మండు టెండర్లో చెప్పులు కావాలయ్య అంటే కందుకూరు తీసుకుపోయి చెప్పులు కొనిపిస్తున్నావు. బాగానే మొత్తం తిరిగి వస్తున్నావు. ఎందుకమ్మా అంటే పిల్లలు ఏడిపించాడయ్యా, గోల చేశాడు, గొగ్గోలు పెట్టాడయ్యా అని చెప్పులు కొనిపించి ఇంత చేసావు. మరి నీ బిడ్డని ఎలా పెంచుతున్నావు? తల్లులారా, నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు? రోజు ప్రార్థన నేర్పిస్తున్నావా? రోజు వాక్యం చదవడం నేర్పిస్తున్నావా? రోజు ప్రార్థనలో కూర్చోవడం నేర్పిస్తున్నావా? రోజు కంఠస్థ వాక్యం నేర్పిస్తున్నావా? అయ్యా మన జీవితం ఇది కాదురా, లోకం కాదురా, లోకంలో ఉన్న పిల్లలను చూడమాకురా, ఏసైను చూడు, ఏసై సన్నిధిలో ఎదుగు, దేవుని మందిలో పరిచయం చేయి, దేవుని మందిలో ఉండాలా అని హెచ్చరికలు నేర్పిస్తున్నావా లేదా? నీ పిల్లలకి పనులు నేర్పించమాకు. నీ పిల్లలకి నీతో పాటు తిరగడం నేర్పించమాకు. నీ పిల్లలకి అయ్యా ఇద్దా అని అది ఇది చెప్పి అప్ప నా పిల్లడు బంగారం, నా చేతికి భలే తోడుగా ఉంటాడు, నా చేతికి భలే సహకారంగా ఉంటాడని మురిసిపోమాకు. తర్వాత భయంకరమైన ఆ సమస్యలు పాలవుతాడు. జాగ్రత్త. నీ పిల్లలకి నేర్పించవలసింది పనులు కాదు, నీ పిల్లడికి ఉపదేశం నేర్పించు. నా పిల్లోని మందిరంలో పెంచాలి, నా పిల్లోడికి దేవుని మాటలు నేర్పించాలి, నా పిల్లోడు లోకానుసారంగా ఉండకూడదు, లోకపు మాటలు నా పిల్లోడు నోట రాకూడదు, లోకపు ప్రవర్తన నా పిల్లోడు నోట ఉండకూడదు, నా పిల్లోడు లోకానికి వేరుగా బ్రతకాలి, లోకపు జీవితానికి వేరుగా బ్రతకాలి అని పిల్లోని నీకు నచ్చినట్లుగా కాకుండా దేవునికి నచ్చినట్లుగా నీవు సంపూర్ణంగా నీ బిడ్డని ఉపదేశములో పెంచుదువు గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. ప్రతిరోజు పాలిస్తా ఆ బిడ్డని ఎలా పెంచుతుందట చెప్పండి? ఎలా పెంచుకుంటుంది? చాలా చక్కగా, నాయనా మనది ఇది కాదయ్యా, మన దేశం ఇది కాదయ్యా, మన ప్రాంతం ఇది కాదయ్యా, మన దీనికి తుచ్చమైన వాటి కొరకు మనం బ్రతకూడదయ్యా, క్షణికమైన వాటి కొరకు మనం జీవించకూడదు నాయనా. అరే నీకేం కావాలో చెప్పు, అన్నీ ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే యేసయ్య దగ్గరికి మనం ఉండాలయ్యా, పరిచర్య చేయాలయ్యా, సావుకులు అంటే వీళ్ళయ్యా, సావుకులు ఇలా గౌరవించాలయ్యా, ఇదిగో పలానా తల్లి మన విశ్వాసయ్యా, పలానా అన్న మన విశ్వాసయ్యా, కనపడినప్పుడు వందనాలు చెప్పుకోవాలయ్యా, ఇలా గౌరవించాలయ్యా, మందిరంలో చిన్న పని ఉన్నపోయి పరిగెత్తుకుంటే చేయాలయ్యా, మాట వినకుండా ఉండకూడదయ్యా, మాట వినాలయ్యా అని ఇలాంటి విషయాలు మన బిడ్డలకి మనం నేర్పించుకుందుముగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా? కొంచెం గట్టిగా చెప్దామా? చూడండి, శత్రువైనటువంటి ఫరో ప్రజలందరినీ, మగ బిడ్డలందరిని చంపాలని తిరుగులాడాడు. కానీ ఆ తల్లి తపన తన బిడ్డని దేవుని కొరకు పెంచాలని, తన తల్లి దేవుని కొరకు జీవించాలని ఆ బిడ్డ అనే తపన, ఉపదేశం చేయాలనే తపన తన బిడ్డని మోసగా మార్చి, ఆ మోసే ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తు నుండి నడిపించడానికి ఓ బలమైన నాయకుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం. తల్లి చేసే ఉపదేశం నీ పిల్లల్ని దేవుడు నాయకులుగా మార్చునుగాక. తల్లి చెప్పినటువంటి మాటల ప్రకారముగా, తల్లి చెప్పిన ఉపదేశ ప్రకారముగా నీ బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. నీ పిల్లల్ని ప్రయోజకులుగా మార్చుకునే అర్హత, ప్రయోజకులుగా మార్చుకునే భాగ్యం దేవుడు మీకు అప్పగించాడు. నీ పిల్లలను డబ్బులు ఇచ్చి పాడు చేసుకుంటావో, లేకపోతే నీ పిల్లలకి అయ్యి చెప్పి ఎవండి వాళ్ళని బాధ పెట్టకూడదని, ఎవండి వాళ్ళ మేలు కొరకు వాళ్ళు అడిగింది కొనిపించి వాళ్ళకి కావాల్సిందని ఇచ్చి చివరికి నవ్వుల పాలు అవుతావో, తల్లులుగా నీకే దేవుడు నీ పిల్లల జీవితాన్ని అప్పగిస్తున్నాడు. నీ పిల్లల జీవితాన్ని జాగ్రత్తగా ఉపదేశం ద్వారా పెంచుకో. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక తల్లి గురించి చెప్తాను. మోషే తల్లి గురించి చెప్పాను, మరొక తల్లి గురించి నేను చెప్తాను. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు తమ వచ్చిరి. చూడండి, అంతటా ఎల్కానా, చూడండి చాలు, తన భార్య అయిన హన్నా.
ఇక్కడ ఇంకో కుటుంబం ఉంది. ఏ కుటుంబం? ఎల్కాను తన భార్య అయిన హన్నా. వాళ్ళిద్దరికీ దేవుడు ఒక మొదటి సంతానముగా ఇచ్చాడు. అతని పేరు సమూయేలు. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు తర్వాత మర్ర వారికి చాలామంది పిల్లలు పుట్టారని బైబిల్లో మనం కొద్దిగా ఆందోళన చదువుకుంటూ వస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. అది మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. చూడండి, ఈ సమూయేలుని ఈ హన్నాకి దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ హన్నా ప్రతిరోజు ప్రార్థన చేసేదట. నాకు ఒక బిడ్డ కావాలయ్యా, నాకు ఒక బిడ్డనివ్వండి అయ్యా, ఆ బిడ్డని సన్నిధిలో పెంచుతానయ్యా అని. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడు. అతని పేరు సమూయేలు. ఇప్పుడు ఈ సమూయేలుని ఆ తల్లికి దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆ తల్లి చేసిన పని ఏంటంటే, వెంటనే ఆ బిడ్డని మొదటి అధ్యాయం 28వ వచనం, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ఏం చేసిందట? ప్రతిష్ఠించింది. దేవుడిచ్చిన బిడ్డని ఆ తల్లి చేసినటువంటి త్యాగం చూడండి, ఆ తల్లిలో ఉన్న సమర్పణ చూడండి, ఆ తల్లిలో ఉన్నటువంటి ఆప్యాయత చూడండి. దేవుడు నాకు ఈ తల్లి ఈ కుమారుని ఇచ్చాడు, ఈ కుమారుని నేను ఏం చేయాలి అంటే చిన్నగా తీసుకుపోయి దేవుని మందిరంలో ప్రతిష్ఠించింది. అంటే సమర్పించింది. వినండి, సమర్పించింది. సమర్పించిన తరువాత, ప్రత్యేకించిన తరువాత వదిలేసిందా? వదిలిపెట్టేసిందా? అయ్యా ఇక నాకు సంబంధం లేదు, నేను మందిరానికి ఇచ్చేసాను నా బిడ్డని, ఇక వాడు బాగుపడతాడో పాడవుతాడో ఇక నాకు తెలియదు. కొంతమంది రోడ్ల మీద మీరు గమనించండి, కొన్ని పోతుల్ని దేవుడికి దేవుళ్ళకి అని, దేవతకి దేవుళ్ళకని బలిగా మేము ఇచ్చేసామని కొన్ని పోతులను వదిలేస్తారు రోడ్ల మీద. ఇక ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరుగుతామంటే ఏ ఇళ్ళలో పడితే ఆ ఇళ్ళలో తిరుగుతాయి. ఇక దానికి ఇక ఎవడు సంబంధం లేదు, ఎవడు పట్టించుకుని నీళ్ళు పోసేవాడు ఉండే ఏముంటుంది, ఇంకా అదే ఎక్కడ పడితే తిరుగుతూ ఉంటుంది. కానీ సమూయేలు తల్లి అలా చేయలా. సమూయేలు తల్లి వదిలేసి ఇక నాకెందుకు, నేను దేవునికి ఇచ్చేసాను, ఆ సేవకులే చూసుకుంటారని వదిలేయలా. ఆ చరిత్ర నేను చదువుకుంటా వస్తుంటే చూడండి, అక్కడ 2వ అధ్యాయం 18-19. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన యోపోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు చూడండి, వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇచ్చుచూ వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిరోజు లేదా ప్రతి సంవత్సరం. మరొక బైబుల్ ఏమి రాయబడిందంటే ప్రతిరోజు, తరచుగా రాయబడిందంటే తరచుగా అంటే ఇక ప్రతిరోజు అని అర్థం. ప్రతిరోజు ఏటేటా అని తెలుగు వర్షంలో రాయబడింది. మరొక బైబిల్ కోణంలో తరచుగా అంటే ప్రతిరోజు వచ్చి తన బిడ్డ దగ్గరకు వచ్చి ఒక అంగీని కుట్టించింది కదా, ఆ అంగీని జ్ఞాపకం చేస్తా, ఇదిగో నాయన నువ్వు ఒకవేళ మందిరంలో ఉన్నాను, ఇప్పుడు నేను మందిరంలో వీరుణ్ణి సూర్యుని విక్రమార్కుణ్ణి, ఇక్కడ దీపం ఆరిపోతే దీపం వెలిగించడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, మా పాస్టర్ కొడుకులు కూడా దేనికి పనికిరారు, ఇక నేనే యుద్ధ వీరుణ్ణి అని విర్రవేగడానికి కాదు. దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ నియమించాడో, దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశాడో అనే ఆ విషయాల్ని సంపూర్ణంగా నేర్పిస్తూ ఏమేం చేస్తుందో తెలుసా, ప్రతిరోజు బలి అర్పిస్తుంది. బలి అంటే ప్రార్థన చేస్తుంది. చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా 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 గట్టి కొట్టండి, చప్పటి దెబ్బలు కొట్టండి, ముషారు కొట్టండి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన ఎవరితో? ఒక్కటే వచ్చి చేస్తుందా? ఇక్కడ ఏమి రాయబడింది? తన పెనిమిటి అంటే తన భర్త అయిన ఎల్కానుని కూడా తీసుకుని వచ్చి తన కుమారుని కొరకు ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన. అంటే ఈ తల్లిలో ఉన్న గుణం ఏంటయ్యా అంటే పిల్లల్ని కనింది, ఆ పిల్లల్ని వదిలేయలేదు.
దేవునికి ప్రతిష్ఠించి ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఎదగాలో, ఆ బిడ్డ దేవుని మందిరంలో ఉన్నాడు, నా బిడ్డ దేవుని కొరకు బ్రతుకుతున్నాడయ్యా, అయితే ఆ బిడ్డ ఎల్లవేళలా నీకు ఉపయోగకరమైన బిడ్డగానే మారాలి. ఎప్పుడు నీకు ప్రయోజనకరమైన బిడ్డగా నా బిడ్డ మారాలని ప్రతిరోజు త్యాగం. ఏదో కుదిరినప్పుడు కాదు, ఏదో నచ్చి మెచ్చినప్పుడు కాదు. కొంతమందికి పిల్లలు లేక తహతహలాడుతూ గొడ్రాల అనే పేరు పిలిపించుకుంటూ తట్టుకోలేక చచ్చిపోతున్నారు. కేవలం పిల్లలు లేని కారణం వల్ల. ఒక డాక్టర్ ఇంచుమించుగా 2.5 లక్షల శాలరీ, తన భార్య డాక్టర్ అమ్మ, ఆమెకి 2 లక్షలు, అంటే నెలకొచ్చి ఇంచుమించుగా 5 లక్షలు సంపాదిస్తున్నారు. పిల్లలు లేకపోతే ఆ బాధని తట్టుకోలేక చూసి 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 ఈ బ్రతుకు అవసరమని ఉరేసుకుని చచ్చిపోయారు పిల్లలు లేక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మరణించారు పిల్లలు లేక. దేవుడు ఎందుకు ఇచ్చాడు మీకు పిల్లల్ని? గంతులేయడానికి కాదు, వాళ్ళకి ఏది పడితే అది కొనిపించి తిరగండి అంటానికి కాదు. దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అయ్యా ఈ పిల్లలంటే, ఆ పిల్లల్ని పెంచుకోవడానికి కావలసిన ప్రార్థన జీవితం తల్లులు నేర్చుకోవాలి. ప్రతి క్షణం తల్లి తండ్రి, ప్రతి క్షణం తల్లి తండ్రి ప్రతిరోజు తన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అన్నా బైబిల్లో ఈ చరిత్ర చదువుకుంటూ పోతే చాలా మంది చరిత్రలు ఉన్నాయి. మీకు అర్థం అవడానికి ఇంకొక బయట ఉన్న చరిత్ర ఒకటి చెప్తాను చూడండి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అని 2 ఉన్నారు. వాళ్ళిద్దరు చిన్న వయసులో ఉన్నప్పుడట వాళ్ళ తల్లి వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రతిరోజు వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకొని ఏడ్చి 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 ప్రార్థన చేసేదట. ఆ పిల్లలు అనుకునే వాళ్ళు, మా అమ్మకి ఏదో పిచ్చి పట్టినంత రోజు ఏడుస్తుంది ఏంద్రబాబు మా కాళ్ళ మీద పడి, రోజు ఏడుస్తూ ఉంటుంది ఏంద్రబాబు మా కాళ్ళ మీద పడి అని నవ్వుకునే వాళ్ళట. ఎందుకమ్మా మా కాళ్ళ మీద పడి ఏడుతావు అని. అయ్యా నువ్వు నాకు 2 కుమారులు ఇచ్చావయ్యా, వీళ్ళు ప్రయోజకులు అవ్వాలి, వీళ్ళని ఎలా పెంచాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా. అయ్యా వీళ్ళ జీవితం పాడైపోకూడదయ్యా, అమ్మ సువార్తమ్మ తల్లిను, వీళ్ళ జీవితం పతనమైపోకూడదయ్యా, వీళ్ళు బాగా ఎదగాలయ్యా, వీళ్ళు నువ్విచ్చిన బిడ్డలయ్యా, వీళ్ళు నీకు ప్రయోజనకరంగా వాడబడాలయ్యా, వీళ్ళని వాడుకో ప్రభువా, ఈ దీనురాలు ప్రార్థన వినయ్యా అని ఏడ్చి 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 ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని తల్లకిందులు చేసే పిల్లలుగా దేవుడు వాళ్ళని మార్చాడట. చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా, హల్లెలూయా. తల్లి ప్రార్థన ఊరికినే పోదు. తల్లి కన్నీరు కార్చి తన బిడ్డల కొరకు మొరపెట్టే తల్లి అయితే ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీ బిడ్డల్ని ప్రయోజనకరమైన బిడ్డలుగా మార్చునుగాక. ఈ మాట నీ కొరకే ఓ తల్లి. నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవంలోకి రా. నీ వ్యక్తిగత జీవితం నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు కాదు, నీ పిల్లల కొరకు మోకరించి ఏడువు నీ కుటుంబంతో. దేవుడు పిల్లలు లేక ఎంతోమంది కుటుంబాలు పతనమవుతుంటే దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల కొరకు ఒక కన్నీళ్ళు బొట్టైన కార్చి ప్రార్థన చేయవా? ఎంతోమంది పిల్లలు వ్యసనాలకి, త్రాగుడికి, మత్తు పదార్థాలకి, వ్యభిచారాలకి, భయంకరమైనటువంటి గంజాయిలకి పాడవడానికి కారణం ఏంటి? ఆ పిల్లలను పెంచే తల్లిదండ్రులు నడవడికి సరిగ్గా లేకపోవడం వల్ల. తండ్రి తాగుబోతుడై తల్లి వ్యభిచార కుంపల్లో తిరుగుతూ ఉంటే తన పిల్లలు ఇంకేం చేస్తారు? తన పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? అయ్యా నా తల్లి ఒక వ్యభిచారిది, మా నాన్న ఒక తాగుబోతాడని. వాళ్ళు కూడా సరైన జీవితం జీవించలేక వ్యసనాలకి బానిసలైపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లల్ని ఎలా పడితే అలా పెంచుకోవడానికి నువ్వు ఇష్టపడమాకు. అన్నా వింటున్నారా? దేవుడు మీకు ఇచ్చిన పిల్లల కొరకు కుటుంబంగా కలిసి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మీరు నేర్చుకుందురు గాక. హల్లెలూయా. అంటే అన్నలో ఉన్నటువంటి ఆ తల్లిలో ఉన్న లక్షణం, మొదటి తల్లిలో ఉన్న మోసే తల్లికి ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? ఉపదేశాన్ని నేర్పించేది. ఉపదేశం పిల్లలకి హెచ్చరించాలా? తల్లులారా, మీరందరూ తల్లులు, మీ పిల్లలకి ఏమి నేర్పించాలా? మా తల్లులు తలలు పైకి ఎత్తండి ఒకసారి. ఏమి నేర్పించాలి మీ తల్లులకి, పిల్లలకి? తల్లులారా ఏం మాట్లాడేందమ్మా? మీ పిల్లలకి ఏమి నేర్పించాలా? ఉపదేశం నేర్పించాలా. రెండవది, సమూయేలు తల్లి హన్న తన బిడ్డ కొరకు ఏం చేస్తుందంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. కుటుంబంతో కలిసి కన్నీరు కార్చి. నువ్వు చేస్తున్నావు నీ బిడ్డ కొరకు ప్రార్థన? అయ్యా వాడొక గాలుడు, అయ్యా పనికి మాలడు, అయ్యాదవ, అయ్యా ఛీ అత్తు అని అంటావు కానీ
అయ్యా నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలయ్యా, నా బిడ్డను వాడుకో ప్రభువా, ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నాకు బిడ్డల్ని ఇచ్చావయ్యా. ఈ బిడ్డలు కూడా లేక ఎంతోమంది కుటుంబాలు అల్లాడిపోతున్నాయి అయ్యా. ఈ బిడ్డల్ని అన్యాయంగా వదిలిపెట్టద్దయ్యా, నా బిడ్డల్ని సన్నిధిలో వాడుకో ప్రభువా. ఒక చిన్న అర్హమైన పాత్రలుగా నా వాడుకోయ్యా. దేవుని సన్నిధిలో బైబిల్లో మనం చదువుతూ ఉంటే మన 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 శరీరంలో ఉంటున్న ఎంటుకలు నెక్కబరుచుకునే మాట చెప్తాను చూడండి. బైబిల్లో యేసు ప్రభు పిల్లలకి రొట్టె ముక్కలు పంచిస్తుంటే ఒక స్త్రీ వచ్చి, అయ్యా ఒక చిన్న రొట్టె ముక్క అయ్యా నా బిడ్డకు పెడతాను. అమ్మ ఇది కుక్కలకి వేసేదయ్యా, నా పిల్ల నేను కుక్క పిల్లను అనుకోయ్యా, నాకు ఆ చిన్న రొట్టె ముక్కి. ఎంత తగ్గించుకుందా తల్లి. దేవుని సన్నిధిలో ఆ విధేయత చూపించిన ఆ మనస్సుని, ఆ తల్లికున్న ప్రేమను దేవుడు తట్టుకోలేక, అమ్మ నీ బిడ్డకి స్వస్థత కలుగుతుంది, సంతోషంగా వెళ్ళిపో, విశ్వాసం తెలిపో. నీ విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే నీవు కార్చిన కన్నీళ్ళు ఊరికినే పోలేదు. నువ్వు నీ బిడ్డ కొరకు పడుతున్న తపన ఊరికినే పోదు. నీ బిడ్డని బాగు చేసుకోవాలనే మనసు నీ గుండెల్లో ఉంది కనుక విశ్వాసముతో నువ్వు కోరినట్లుగానే నీకు జరుగునుగాక. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లులుగా ఉంటున్న మనకి మన బిడ్డల్ని ఎలా నేర్పించాలి, మన బిడ్డలకి ఎలా వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కన్నీరు కార్చాలి అని తల్లి గుండెల్లో ప్రార్థననే అభిషేకం నింపబడాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ బిడ్డ ప్రయోజకులు అవుతారు. తలలు పైకెత్తిన వైపు చూడండి. ఈమె కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే మొట్టమొదటి న్యాయాధిపతిగా సమూయేలును దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దేశంలో మొట్టమొదటి న్యాయాధిపతిగా దేవుడు లేవనెత్తాడు. ఆమె ఇంకా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఆ దేశంలో మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు లేపాడు. మొట్టమొదటి యాజకుడిగా దేవుడు లేపాడు. రాజులను అభిషేకించేటట్లుగా దేవుడు సమూయేలును వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు, ఎలా వాడుకున్నాడు అంటే, ఆ తల్లి మందిరంలో వదిలిపెట్టి నాకు సంబంధం లేదయ్యా, నీకు నాకు ఇంక సంబంధం లేదు, నీ బతుకు నీదే, నీకు చర్చిలో వదిలేశాను, ఇక నీ తిప్పంలో పడు అని వదిలేసి పోలేదండి. ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డ వాడబడినట్లు, ఆ బిడ్డ పాడవకుండా దేవుని సన్నిధిలో ఎదుగునట్లు ప్రతినిత్యము కన్నీరు కార్చి ప్రార్థన చేసే తల్లి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ తల్లులు ఏమైనా నిద్రపోతా ఉంటున్నారు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కన్నీరు కార్చి ప్రార్థన చేసే తల్లులుగా మీరందరూ మార్చబడుదురు గాక. ఆ తల్లి చేసిన ప్రార్థన ఆ రోజులో దేవుని వాక్కు ఏమైపోయిందట, అరుదైపోతే ఆ ప్రార్థన బట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హన్నతో దేవుడు మాట్లాడలేదు, తన కుమారుడితో దేవుడు మాట్లాడాడు. నీ ప్రార్థన నీ కుమారుల్ని ప్రయోజనకరంగా మారుస్తుంది, నీ కుమార్తెల్ని ప్రయోజనకరంగా మారుస్తుంది. తల్లి తండ్రి ప్రార్థన నీ బిడ్డలకి చాలా 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 అవసరము. ఒకసారి చేతుల పైకి గట్టిగా చెప్పండి. ఎంతసేపు నీ పని నీ ఉద్యోగం నీ వ్యాపారం, నీ పని నీ ఉద్యోగం నీ వ్యాపారం, నీ పని నీ ఉద్యోగం నీ వ్యాపారం, వాడి పనికి వెళ్తాం, వాడి బడికి వెళ్తున్నాళ్ళే, ట్యూషన్కి వెళ్తున్నాళ్ళే, ఆ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాళ్ళే అని మౌనంగా ఉండమాకో. నీ బిడ్డల కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. నీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలాగుండాలని కన్నీరు కార్చు. నీ ప్రార్థన నీ పిల్లలకి చాలా 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 అవసరము. స్తోత్రం. మూడో మాట క్లుప్తంగా చెప్తాను. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. తరువాత అతని సహోదరుడు అతని చెయ్యి ఏశావు మెడమని పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. చాలు. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఇస్సాకు రిబ్కా వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదటి వ్యక్తి పేరేం పేరు? ఏశావు. రెండో వ్యక్తి పేరు యాకోబు. ఈ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. దేవుడు వీరికి ఇద్దరు పిల్లల్ని ఇస్తే ఈ తల్లి రిబ్కా అనే తల్లి యాకోబుని ఎలా నడిపిస్తుందో అక్కడ మనం ఒకసారి చాలా శ్రద్ధగా వినాలి. వాస్తవానికి యాకోబు చరిత్ర ప్రారంభం అంతా కూడా చాలా దయనీయంగా, చాలా భయంకరమైన వెట్టిసాగిరలు చేస్తా, రకరకాల బాధలు పడి, అవమానాలు పరచబడి, 2 పెళ్ళిళ్ళు చేసుకొని రకరకాలుగా హింసల పాలైపోయాడు.
ఓకే, అది వేరే విషయం. అయితే దీనంతటికి కారణం తన బిడ్డని ఓ ఉన్నతమైన స్థితిలో చూడాలి. నా బిడ్డ సాధారణంగా ఉండకూడదు, నా బిడ్డ జీవితం ఒక ఉన్నతంగా ఉండాలన్నదే తల్లి గుండెల్లో ఉండే ఒక కోరిక. వాడి అంత ఆ తాగుబోతు వ్యక్తి అయినా సరే ఎవరైనా వచ్చి వరే తాగుబోతాడంటే ఆ తల్లి అసలు ఒప్పుకోదు. ఆ తల్లి మనసు అలా అసలు ఒప్పుకోదు. ఒకవేళ వాడు భయంకరమైన నల్లగా ఉన్నాడు అనుకో, అబ్బో మీ ఓడు భలే నల్లగా ఉన్నాడంటే, అబ్బా నువ్వు ఉన్నవలే భలే తెల్లగా అంటది ఆ తల్లి. అంటే తల్లి తన బిడ్డ మీద పొరపాటును కూడా ఒక మాట అస్సలు పడనివ్వదు, పొరపాటు ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిది, తల్లి గుండెల్లో ఉన్న వేదన లాంటిది. నా బిడ్డలు మంచిగా మార్చుకోవాలని. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే, యాకోబుకి రోజు తల్లి చెప్తుంది, నాయన అరే యాకోబు నువ్వు బాగా ఆశీర్వదించబడాలరా, నువ్వు బాగా దీవించబడాలరా యాకోబు అని చాలా విశేషమైన విషయాలు చెప్తా ఉంది. నువ్వు ఆశీర్వదించబడాలంటే నానేం చెప్పాడో తెలుసా ఇస్సాకు మీ అన్నకి, అరే నువ్వు వేటాడి ఒక మంచి మాంసాన్ని ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి మంచి మాంసాన్ని చేసి నాకు కొంచెం కూర వండి పెట్టిన ఆయన తిని నేను నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాననింది అన్నాడు. అయితే నువ్వేం చేస్తావో తెలుసా, నువ్వు వేటాడి తేలేవు, నీ మనసు చాలా సాధువైనది, ఎందుకంటే నువ్వు తల్లి చాటును పెరిగిన బిడ్డవు నువ్వు, అందుకని నీ మనసు చాలా సున్నితమైంది కనుక నువ్వు తేలేవు వెళ్ళలేవు. ఇదిగో అక్కడ ఒక గొర్రెల మంద ఉంది, మేకల మంద, అక్కడికి వెళ్ళి ఒక మేక పిల్లని తీసుకోరా. ఎన్ని వచ్చినావు? 26. చదువమ్మా మాట. 27వ అధ్యాయం 9వ వచనం. 27వ అధ్యాయం 9వ వచనం. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము, నేను చేస్తా, ఇష్టమైన భోజనం నేను సిద్ధపరుస్తా, 2 మేక పిల్లలను తీసుకురా అని చెప్పింది. చూసారా తల్లికి ఎంత ప్రేమ తన బిడ్డ మీద. సరేనని అప్పుడు తండ్రి తన కుమారుడు ఇస్సాకు ఏమన్నాడంటే, అమ్మ నేను మేకపోతులు తెస్తాను మేకపిల్లల్ని, కానీ ఒకవేళ కానీ నాన్న గుర్తుబట్టి ఒరే యాకోబా ఎంత దుర్మార్గుడు అంటారా, నువ్వు మీ అమ్మ కలిసి నన్ను మోసం చేస్తారా, అసలుకి నా శాపాలన్నీ నీ మీదకి వచ్చునగాక అని ఒకవేళ నాన్న నన్ను శపిస్తే, ఆశీర్వదించే నోరుతోనే నువ్వు నాశనం అవుతారా అని నన్ను శపిస్తే అప్పుడు నా జీవితం ఏమైపోయిద్దమ్మా అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ అద్భుతమైన మాట అంటది. 13వ వచనం. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఎంత గొప్ప అద్భుతమైన తల్లి ఆమె. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అయ్యా ఆ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి అన్నారు కదా, చూడు నేను పలుకుతున్నా, ఒకవేళ నీ మీదకి ఆ శాపం వదిలితే ఆ శాపం అంతా తల్లిగా నేను అనుభవిస్తానయ్యా, నువ్వు మాత్రం ఆశీర్వదించబడాలి. ఆమె గుండెల్లో ఉన్న ఆరాటం ఎంత గొప్పదో. నేను ఆ మాట చదివేటప్పుడు నాకు హృదయంలో చాలా సంతోషం కలిగింది. నిజంగా వాళ్ళ ప్రేమ చాలా గొప్పది, తల్లికుండే మనసు చాలా గొప్పది. చూసారా చూడండి, ఆ శాపమంతా నా మీదకి వచ్చును కాకయ్యా, నువ్వు మాత్రం నా మాటను నేను చెప్పినట్లుగా ఇయ్యను. అంటే తల్లి కోరుకుంటున్న కోరిక ఏంటంటే తన బిడ్డకి మాట వినడము, ఒక నడిపింపుని నేర్పిస్తుంది. మాట వినయ్యా, మాట వినరా, నేను చెప్పినట్లు చెయ్యరా, నేను ఏం చెప్తున్నది చెయ్యి, అది నీకు ప్రయోజనం అవుతుంది. కాదమ్మా అవి నాకు పడదు, నా మాట నాకు తెలుసమ్మా, ఒకవేళ నాన్న మూర్ఖుడు, ఒరే నీకు ఎన్నెందుకు రా, నేను చెప్పినట్టు చెయ్యి, నేను ఎలా చెప్తాను అలా చెయ్యి. కాదమ్మా నా మాట నీ మాట కాదు, నేను నా మాటను విను, నా మాటను వింటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లి చెప్పినట్లుగా యాకోబు చేశాడు. అందుకే యాకోబు గురించి బైబిల్లో రాయబడింది, యాకోబు సంతతిని దేవుడు విస్తరింపచేశాడు. స్తోత్రం. అసలు దేవుడే యాకోబు గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా, రే పలానా వ్యక్తి వచ్చి, అయ్యా దేవుడా నీ పేరేం పేరయ్యా, నువ్వు ఎవరవయ్యా అంటే దేవుడు అంటారు, వరే
నేను ఎవరినో నీకు తెలియదా? తెలియదయ్యా. అట్టయితే నేను యాకోబు దేవునిరా అన్నాడు. యాకోబా? ఏదో మా ఊరిలో ఒకడు వాళ్ళ నాన్న మోసం చేసి వాళ్ళ అన్నను మోసం చేసి, అవునరా ఆ యాకోబు దేవునిరా, నేను అతను ఆశీర్వదించిన దేవునిరా. వామ్మో, యాకోబు దేవుడు ఎంత గొప్పోడో అని తెలుసుకునేటట్లుగా అతని నామాన్ని దేవుడు అనేకులకు తెలియపరిచేటట్లు అతని నామాన్ని దేవుడు హెచ్చించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మీరు చదువుతూ వస్తే యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అంతటితో ఆగిపోయింది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అందుకు ఒక పాట మన దైవజనులు లేసన్ గారు రాశారు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. యాకోబు దేవుడని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే యాకోబుని దేవుడు అంచెలంచెలుగా 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 ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు నడిపింపులో, ఒక దైవీకమైన నడిపింపులో నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నడిపించుకుంటే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ వాటి తర్వాత కలిగే వైభవం నువ్వు నేను ఊహించలేని వైభవాన్ని దేవుడు మనకిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు శ్రమలు అనుభవించేటప్పుడు, అయ్యో ఒకవేళ నా తల్లి మాట విన్నందుకే నాకు ఈ శాపం అని ఒకవేళ ఆలోచించాడేమో. ఆలోచించకుండా ఎలా ఉంటాడు? అది ఇంక నేను ఆలోచిస్తున్నా, ఖచ్చితంగా ఆయన అలా చేస్తుంటాడని. హల్లెలూయా కదా. ఖచ్చితంగా మా అమ్మ చేసిందయ్యా, మా అమ్మ మాట్లాడినాను అనవసరంగా, మాత్రం మా నాన్న దగ్గర పడి ఉంటే సరిపోయేది, మా అన్న ఏదో ఒకటి ఇచ్చేవాడు, బతికి సరిపోయేది. మా అమ్మ మాట్లాడినాను, నా జీవితం ఎట్ట అయ్యింది అని ఒకవేళ ఆలోచించాడేమో. కానీ నడిపింపులో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, సంఘంలో కూడా కొన్ని నడిపింపులు ఉంటాయి, కొన్ని క్రమాలు. ఇలా ఉండాలి, దేవుని బిడ్డలు ఇలా ఉండాలి, దేవుని కొరకు ఇలా ఉండాలి, అందరిలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలు క్రైస్తవులు అంటే వీళ్ళు, క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, దేవుని ఆరాధించాలి, కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు. ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆయన పెద్ద ఆయన చెప్పాడు, అయ్యా మా కులానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అన్నాడు. కులానికి కట్టుబాట్లు ఉన్నాయి. మా పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి వెళ్తే మా స్కూల్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి పాస్టర్ గారు, మరి మీ పిల్లల్ని ఎట్ట పెడితే అట్ట పంపకూడదు, కొన్ని కట్టుబాట్ల ప్రకారంగా పంపాలన్నాడు. అంటే ఎక్కడికి పోయిన కట్టుబాట్లు, పద్ధతులు ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలు కూడా ఏమన్నాయి చెప్పండి, చెప్పరేంటి? కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు, క్రమాలు, నియమాలు ఉన్నాయి. వీటిల్లో నుంచి మనం జారిపోకూడదు. కొన్ని కష్టంగా ఉంటాయి. అయ్యో ఇలాగని ఉంటే మరి మా బంధువులు ఏమనుకుంటారో, మా అన్నోళ్ళు ఏమనుకుంటారు, మా చుట్టాలు ఏమనుకుంటారో, పాస్టర్ గారు అబ్బా అలా ఉండొచ్చా, అలా ఉండకూడదేమో, ఏమైంది ఇట్లా ఉంటే ఏమై అని అనుకుంటాం. కొన్నిసార్లు మనకు తెలియక కష్టంగా ఉంటుంది. అన్న వింటున్నారా? కష్టంగా ఉంటుంది. అయినా కానీ ఆ నడిపింపులో లోబడి మన జీవితాన్ని అప్పగించుకుంటే మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. స్తోత్రం. తల్లులందరూ ఒకసారి కళ్ళు తెరిచి చేతుల పైకి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి నడిపింపులో ఉన్నప్పుడు, కొన్ని హెచ్చరికలు వినబడతాయి. అది మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఏంట్రా పాస్టర్ గారు ఈరోజు చాలా కఠినంగా మాట్లాడారు అనిపిస్తుంది. ఏంది దేవుని కొరకు ఎంత కఠినంగా బ్రతకాలా? అవును, తప్పదు, బ్రతకాలి. అదే క్రైస్తత్వం అంటే. క్రైస్తత్వం అంటే పూల కానుపు కాదంటాడు, ఏదో మాట, అది చాలా అద్భుతంగా పాస్ట్ అంటూ ఉంటాడు. పూల పూల పాన్పు అంటే అది సంతోషంగా అనుభవించేది కాదు క్రైస్తవం అంటే. క్రైస్తత్వం అంటే చాలా కఠినమైన కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని అడుగు వేస్తేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని ఈ సమూయేలు లేదా ఈ యాకోబు తల్లి రిబ్కా తన బిడ్డకి ఏమి నేర్పిస్తుందంటే ఒక నడిపింపు. నీ బిడ్డలకి, తల్లులుగా ఉంటున్న మీరు నీ బిడ్డలకి నడిపింపు క్రమాలు నేర్పించండి. క్రమాన్ని అమ్మా ఏనండి, క్రమాలు నేర్పించండి. ఎలా ఉండాలయ్యా, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇది క్రమం. చిన్నప్పటి నుండే క్రమాలు నేర్పించండి. మనం ఇట్లా కష్టపడి వచ్చాం, ఇదిగో ఈ దయనీయమైన పరిస్థితుల్లో వచ్చాం. ఇప్పుడు సుఖాలు కోరమాకు, ఏంటి బిర్యానీ రోజు తంతి ఎగురుతూ
బిర్యానీ లేస్తే బిర్యానీ, ఒకప్పుడు గంజి కూడా తిన్నాం, ఒకప్పుడు బియ్యం కూడా తిన్నాం, నాయన ఉన్నప్పుడు తిందుకోలేరా, ఇప్పుడు కావాలి మారం చేస్తే ఎట్లా, అది కుదరదు అని 2 దెబ్బలు కొట్టి సర్దుపరిచి మరల వాళ్ళకి నేర్పించుకుంటూ పోవాలి. సోదరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా లేదు పాస్టర్ గారు, మా వాడు రోజు అడుగుతున్నాయి తెచ్చి పెడితే అప్పులు పాలు తిప్పలు పడాల్సి వస్తుంది, జాగ్రత్త. అంత కష్టాలు పడకుండానే పిల్లలకి నేర్పించండి. క్రమక్రమంగా బిడ్డకి నేర్పించుకుంటూ మనం వెళ్దాం. అలా నేర్పిస్తే మన బిడ్డని దేవుడు మన దగ్గర 128వ కీర్తనలో ఏం రాయబడింది, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ అది ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. దేవుడు తల్లులకు ఆ మనస్సు దయచేయునుగాక. అలాంటి తల్లును దేవుడు సంఘంలో లేవనెత్తునుగాక. అలాంటి నడిపింపు కలిగిన తల్లులు సంఘంలో లేవనెత్తబడుదురుగాక. మన ప్రపంచంలో, మన రాష్ట్రాల్లో, మన దేశాలలో అలాంటి తల్లులు లేవనెత్తబడుదురుగాక. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను, బైబిల్ మూసేయండి. ఇంగ్లాండ్ దేశంలో ఒక తల్లిగారు ఒక బిడ్డని జన్మనిచ్చింది ఇంగ్లాండ్ దేశంలో. అయితే జన్మించిన తర్వాత, ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తన భర్త చనిపోయాడు పరిస్థితులను బట్టి. ఆ బిడ్డని చిన్నగా పెంచుకుంటా ఉంది. పెద్ద ఎక్కువ రోజులేం కాలేదు, కొన్ని రోజుల్లోనే ఆ ఇంగ్లాండ్ దేశంలో ఓ భయంకరమైన మంచు తుఫాన్, అమ్మ వింటున్నారా, ఒక భయంకరమైన మంచు తుఫాన్ ఆ ఇంగ్లాండ్ దేశానికి వచ్చింది. అప్పుడు బ్రతకాలి అని ప్రతి వ్యక్తి కూడా పరిగెత్తుకుంటూ దాంకుంటూ ఎక్కడెక్కడ దాంకోవాలి, ఎక్కడెక్కడ బతకడానికి పరిగెత్తుతున్నారు. కొందరు కొండల్లో పడి పరిగెత్తుకుంటూ కొండల చాటును బతకదమని పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఈ తల్లి తన బిడ్డను సంకం పెట్టుకొని కొండలు ఎక్కలేక ఎక్కుతూ ముందుకెళ్తూ ఉంది. ఇంకా తుఫాను అధికమైపోయింది, ఎక్కువైపోయింది. ఆమె పైకి ఎక్కే కొంది భయంకరమైన మంచు, ఆ గాలి, ఆ దెబ్బకి వడగాలి, ఆ వడ ఉంటాయి కదా మంచు గడ్డలు, ఆ దెబ్బలు తగులుతున్న అయినా ఎదురెత్తుకుంటా వెళ్ళాలి, నా బిడ్డను కాపాడుకోవాలి, నేను కాపాడాలి అని ఎలాగైనా సరే దాన్ని ఎదురెత్తుకుంటూ వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళింది, భయంకరమైన మంచు తుఫాను ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఒక్కసారిగా ఒక చోట కుప్పకూలిపోయి చనిపోయింది. తెల్లారైంది, తుఫాన్ అంతా సద్దుమణిగిపోయింది. అక్కడున్నటువంటి కొంతమంది రిస్క్ టీం ఉంటారు కదా, ఈ కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, అరే పాపం మన దేశంలో ఇంతమంది చనిపోయారు, అది ఆ కొండలో చాలామంది చనిపోయారు, మరి వాళ్ళ శవాలన్నీ తీద్దాం పండి అని అక్కడున్న టీం అందరు కలిసి ఒక్కొక్కరిని వెతుకుతూ ఎక్కడ ఏ మనుషులు చనిపోయారు అంత మంచుతో కప్పబడిపోయారు. దేవులాడుతుంటే వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక ఎత్తుగా ఒక మంచు గడ్డ కాలుకు తగిలింది. ఏంది ఇంత పెద్ద గడ్డ ఇక్కడ ఉందని ఆ గడ్డని కాస్త ఆ మంచు అంతా తీస్తూ ఉంటే ఒక చిన్న కాలు తగిలింది. అరే కాలు ఉంది ఏంటని మొత్తం చేస్తుంటే ఒక తల్లిగారు ఆమెని, అరే ఒక స్త్రీ ఉందని మొత్తం ఆ మంచంతా తీసి ఆమెను ఇలా పక్కకు దిగలనే ఒక చిన్న బిడ్డ భయంకరంగా పెద్దగా ఏడుస్తూ కేకలేస్తా ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డ ఎక్కడున్నాడని చూస్తే ఆ చిన్న బిడ్డకి ఆమె కప్పుకున్న చీరంతా ఆ బిడ్డకు చుట్టి అవి ఒళ్ళు ఇట్లా పెట్టుకొని ఆ బిడ్డని ఇట్లా పొట్ట దగ్గర పెట్టుకొని అలా చనిపోయింది. ఆ మంచంతా ఆమెను కప్పింది. ఆ బిడ్డ చనిపోకుండా కాపాడబడ్డాడు. ఇక ఆ బిడ్డని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. అరే ఈ తల్లి ఎంత త్యాగంరా, తన బిడ్డని ఎలా క్షేమంగా కాపాడింది, ఎంత భయంకరమైన త్యాగం ఇది అని ఇక ఆ బిడ్డని చిన్నగా అక్కడి నుంచి తీసి బయటికి తీసుకుని వచ్చి చక్కగా పెంచారు. పెద్దోడు అయిపోయాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీం ఉన్నారు కదా, అరే ఆ రోజుల్లో భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఒక వ్యక్తిని, ఒక చిన్న బిడ్డని మనం కాపాడాం, కాపాడి ఆ బిడ్డని పలానా స్కూల్లో వేసాం హాస్టల్లో, మరి ఆ బిడ్డ ఎట్టున్నాడో చూసొద్దామని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తే అతను ఎలాగున్నాడో తెలుసా, ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి ప్రధానిగా దేవుడు అతన్ని మార్చాడట. చప్పులు కొడుతూ దేవుని కనపరచండి గట్టిగా హల్లెలూయా. డేవిడ్ లాయిడ్ జార్జి ఆయన పేరు చెప్పండి. డేవిడ్ లాయిడ్ జార్జి మొట్టమొదటి ప్రధానట ఇంగ్లాండ్ దేశానికి. అక్కడున్న కొంతమంది వాళ్ళు ఏమంటారు, దాన్ని అడుగుతూ ఉంటారు కదా కొంతమంది ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి, అయ్యా నువ్వు ఇంత గొప్ప ప్రధానం అవడానికి కారణం ఏంటి,
ఇంత ఇంగ్లాండ్ దేశానికే అసలుకి ఆ మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్నాడట. ఆ యుద్ధం నుండి దేశాన్ని కాపాడుకుంటే ఇక ఆ ప్రధాని పేరు మోగిపోయింది. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్పగా నువ్వు ఎలా ఎదిగావు, నిజంగా నువ్వు చాలా గొప్పడు అయ్యా, ఏం చదివావు అది ఇది అని అడుగుతుంటే ఆయన చెప్పిన మాట ఒక్కటే, అయ్యా నేను చిన్నప్పుడు మా అమ్మ నేను చావు బతుకు మధ్యలో, అంటే మంచు ప్రభావం, వర్షం పడితే ఆ మంచు తుఫాను పడితే ఆ తుఫానికి మా అమ్మ చచ్చిపోయి నన్ను బ్రతికించింది. ఇది నేను బ్రతికానంటే ఇది నా వల్ల కలిగింది కాదు, మా అమ్మ త్యాగం. మా అమ్మ నన్ను ఎందుకు బతికించింది అంటే మా అమ్మ చిన్నప్పుడే ఒక ఆలోచనతో ఉంది, నాకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డని ఖచ్చితంగా దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దర్శనముతోనే ఆ లక్ష్యముతోనే నా తల్లి నన్ను ఆ ఎంత సావు బతుకుల మధ్యకు వచ్చిన చచ్చిపోయింది, నన్ను బ్రతికించింది. ఆ కసితో నా దేవుడి ప్రణాళిక నా పట్ల ఏదో ఉంది, ఏదో ఒక ప్రణాళిక ఉందని కృషితో చదివానయ్యా, నేను ఇంత గొప్ప ప్రయోజకుడిని అయ్యాను. అయితే ఆయన ఆ ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తులకి చెప్పిన మాట ఏంటంటే, తల్లులారా జాగ్రత్తగా వినండి, మీ పిల్లల్ని మీ చూపులతో చూడొద్దు. మీ పిల్లల్ని మీ చూపులతో చూస్తే వాడు గాలోలా కనబడతాడు, వాడు పనికిరాని వ్యక్తిలా కనపడతాడు, ఈడేం చదువుతాడు, ఈడు ముద్దోడైతే అనిపిస్తుంది. అందుకని మీ చూపులతో చూడొద్దు. మీరు ఎలా చూడాలో తెలుసా? యేసయ్య చూపులతో చూడండి. యేసయ్య చూపులతో నీ బిడ్డను చూస్తే యేసయ్య నీ బిడ్డ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవునికి తెలుసు. ఆ తర్వాత నీకు అది అర్థమవుతుంది. అందుకని నీ పిల్లలను తక్కువ చూపు చూడొద్దు అని ఒక గొప్ప అంత పెద్ద ఇంటర్వ్యూలో ప్రతి తల్లికి ఒక హెచ్చరికగా ఈ మాట చెప్పాడు. దయచేసి నీ పిల్లలను చిన్న చూపులతో చూడొద్దు. నీ చూపులతో నువ్వు చూస్తే నీ పిల్లలు పనికిరాదు, దేవుని చూపుతో చూడు, వాళ్ళు ప్రయోజనకరమైన వ్యక్తులుగా కనబడతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలకి ఆ రోజుల్లో అది చాలా ఎక్కువగా ప్రజల్లోకి రీచ్ అయింది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తల్లులుగా ఉంటున్న తల్లుల జీవితాల్లో నీ బిడ్డల్ని, దేవునికి అనుగ్రహించిన బిడ్డల్ని ఒక మంచి నడిపింపుతో నువ్వు పెంచితే నీ బిడ్డలు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఒక మంచి నడిపింపుతో నీ బిడ్డలను పెంచండి, ఒక మంచి ప్రణాళికతో పెంచండి. అయ్యా ఈడేం చదువుతాలే, అబ్బాయి ఈడేం పనికి వస్తాలే అని అనుకోవద్దు. నీ పిల్లలు దేవునికి ఉపయోగపడతారు, నా బిడ్డ మంచి ప్రయోజకుడు అవుతాడు, నా బిడ్డ దేశాన్ని కదిలించే బిడ్డ అవుతాడు, నా బిడ్డ దేశంలో అనేకులను అభిషేకించే బిడ్డగా మారుతాడు, నా బిడ్డ అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడు, నా బిడ్డ అనేక రాష్ట్రాలని కదిలించే ఒక మంచి సేవకుడు అవుతాడు అని మన బిడ్డల కొరకు ఒక మంచి ఆలోచన, అవగాహనతో కలిగి తల్లులుగా ఉంటున్న మీరు కన్నీరు కాల్చి ఒక మంచి నడిపింపులో నీ బిడ్డల్ని నీవు పెంచుదువుగాక. చేతుల పైకి గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాంటి మనసు తల్లులకు దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము నిన్ను కాపాడువ, కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును. అందరూ పడదామా? తండ్రిలా గట్టిగా గ్లోరీ. తల్లిలా ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను.
ప్రేమించెను. పర్వతములు తొలగవచ్చు, వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు, వీడిపోదు నా కృప నీకు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును. అందరూ పడదామా? తండ్రిలా ప్రేమించెను. సభలు కొడుతూ గ్లోరీ. తల్లి మనసు ఎంత గొప్పది ప్రభువా, తల్లి ప్రేమ ఎంత గొప్పదయ్యా. తల్లిలా లాలించును. తల్లు లాంటి మనసు మాకు ఇవ్వండి అయ్యా, తండ్రి లాంటి మనసు మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం.